హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిశూల్ సెట్ నెంబర్ 4 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక 30 క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ 3 సెషన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి సెషన్లో 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ సెషన్లో కొన్ని బేసిక్స్ కూడా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి, అదేవిధంగా నెంబర్ సిరీస్కి సంబంధించిన బేసిక్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో అయితే ఈ సెషన్లో ఏంటి అంటే ఇంకొక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ. సో ఈ వీడియోని చివరి వరకు ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఈ వీడియో కాదు, ప్రతి వీడియో కూడా చివరి వరకు వాచ్ చేయండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ని వాచ్ చేస్తూ నేను ఎంత టైంలో చేస్తున్నానో అంతకంటే తక్కువ టైంలో చేయడానికి ప్రతి క్వశ్చన్ని ప్రయత్నించండి అమ్మా. ఓకేనా? తద్వారా అలా ప్రయత్నించినట్టయితే ఏంటంటే మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అలవాటు అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ని చేసే నాలెడ్జ్ అలవాటు అవుతుంది. ఓకేనమ్మా? మొదటిగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ మనకి సింబల్స్ తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి సింబల్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ సింబల్స్ రాసిస్తాను. సింబల్స్ ఏంటంటే మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్, అదేవిధంగా మైనస్ మైనస్. చూడండి అమ్మా. ఇందులో ప్లస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి మన సింబల్స్ ఏమవుతాయంటే మైనస్ మైనస్. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అవ్వాలంటే 20 అవ్వాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అవ్వాలనంటే 9 అవ్వాలి. అలా ఒక రెండు నెంబర్ని కనుక చూసినట్లయితే 5 4s are 20. అదేవిధంగా 5 + 4 = 9. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ప్లస్ చూడగానే మైనస్ మైనస్ పెట్టండి అమ్మా. మైనస్ మైనస్ పెట్టండి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 42 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 13 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 7 6 are 42, 7 + 6 = 13. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది కూడా కంపారిజన్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్. అన్ని గ్రేటర్ దెన్లే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే X గ్రేటర్ దెన్ Y అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇందులో మనకి ఇది యాక్చువల్గా 12x² అమ్మా. 12x², అదేవిధంగా ప్లస్ 12y². 12x² + 16x + 5 = 0. 12y² + 37y + 28 = 0. అయితే ఇక్కడ మొదటిగా ఎక్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి సింబల్స్ ఏమొస్తాయంటే మైనస్ మైనస్ వస్తాయి. అదేవిధంగా వై కూడా మైనస్ మైనసే వస్తాయి. ముందుగా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 12 5s are 60 అయి ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అయి ఉండాలంటే 16 అయి ఉండాలి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 12 5s are 60 అయి ఉండాలి. సమ్ ఎంత అంటే 16 అయి ఉండాలి. 6 10s are ఎంత అంటే 60. అదేవిధంగా 10 + 6 అంటే ఎంత అంటే 16. అదేవిధంగా ఇది చూడండి అమ్మా, మైనస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 12 × 28 అయి ఉండాలి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 12 × 28 అయి ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 37 అయి ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 4 × 3 కింద రాస్తున్నాను, దీన్ని కూడా 4 × 7 కింద రాస్తున్నాను. ఒకసారి చెక్ చేస్తా. 4 4s are 16, అదేవిధంగా 7 3s are ఎంత అంటే 21. ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 37. కాబట్టి ఒక నెంబర్ 21 కింద రాద్దాం, ఇంకొక నెంబర్ ఎంత అంటే 16, ఇంకొక నెంబర్ ఎంత అంటే 16. యాక్చువల్గా అయితే ఇక్కడ బై 12 చేయాలి, ఇక్కడ బై 12 చేయాలి. ఇంకా రెండు చోట్ల కూడా నేను చేయట్లేదు. ఈ రెండింటిని కంపేర్ చేయండి అమ్మా. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేసినా గ్రేటర్ దెన్, ఈ కంపారిజన్ కూడా గ్రేటర్ దెన్, ఈ కంపారిజన్ కూడా గ్రేటర్ దెన్. ఫైనల్గా X గ్రేటర్ దెన్ Y. ఓకేనా? ఫైనల్గా X గ్రేటర్ దెన్ Y. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా. X² - 10x + 21 = 0. ఆల్రెడీ Y వాల్యూ డైరెక్ట్గా 3 అని ఇచ్చారు. Y వాల్యూ ఆల్రెడీ డైరెక్ట్గా 3 అని ఇచ్చారు. X వాల్యూ చూద్దాం. X వాల్యూ సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్ చూడగానే ప్లస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 21. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 10. 7 3s are ఎంత అంటే 21. 7 + 3 = ఎంత అంటే 10. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది చూస్తే ఈక్వల్. ఫైనల్గా X గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు Y. X గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు Y. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? X² = 144, y² - 15y = 0. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్కి రెండు సింబల్స్ వస్తాయి, వైకి కూడా రెండు సింబల్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఆన్సర్ డైరెక్ట్గా రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. లేదంటే ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. X² = 144 అంటే X has 2 roots, దట్ ఈస్ ± 12. ఓకేనా? 12² వాల్యూ ఎంత అంటే 144. అదేవిధంగా y² - 15y = 0 అంటే y కామన్ తీయండి అమ్మా. y కామన్ తీస్తే y × y - 15 = 0. దాని నుంచి y వాల్యూ అయితే 0 అవుతుంది, లేదా y వాల్యూ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఓకేనా? y వాల్యూ ఏమవుతుందంటే 0 1, అదేవిధంగా 15 1. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది మాత్రం లెస్ దెన్. ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చునంటే రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనమ్మా, క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 0, వై క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు -216. మొదటిగా సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చమ్మా, +6 హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ +6, అదేవిధంగా -6. మరి వై వాల్యూ చూడండి అమ్మా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే -6 హోల్ క్యూబ్. -6 హోల్ క్యూబ్ వాల్యూయే -216. కాబట్టి సో వై వాల్యూని ఏమని రాసుకోవచ్చు అంటే -6 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది చూసినట్లయితే ఈక్వల్. ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకేనా? సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఎక్కడ ఉందో చూడమ్మా. సో ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, మిస్లీనియస్ క్వశ్చన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మ్యాన్ కవర్స్ 42 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 hours. Find the time taken by the man to cover 36 kilometers upstream and 45 kilometers in still water. If the ratio of the speed of the man in still water to the top, the speed of the stream is 5:2 respectively. సో మొదటిగా డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు. మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టైం అడుగుతున్నారు. ఎలా? 36 kilometers అంట అప్ స్ట్రీమ్లో వెళ్ళాలంట, అదేవిధంగా 45 kilometers అంట ఎందులో వెళ్ళాలంట, 45 kilometers ఇన్ స్టిల్ వాటర్లో వెళ్ళాలంట. ఈ టైం ఎంత అన్నది మన క్వశ్చన్. దాని కొరకు లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఏమన్నారంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా? సో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు దట్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే B/C వాల్యూ ఎంత అన్నారంటే 5:2 అన్నారు. సో మనకి చూడండి ఆల్రెడీ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడు. ఆ వాల్యూ ఎంత అంటే 42 kilometersని కవర్ చేయడానికి 2 hours పట్టిందంట. అంటే దీన్ని 21 km/h అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బి వాల్యూ 5x, సి వాల్యూ 2x, ఓవరాల్గా 7x వాల్యూ ఎంత అంటే 21. సో 7x వాల్యూ ఎంత అంటే 21. 7x వాల్యూ 21 అయితే x వాల్యూ ఎంత అంటే 7 3s are ఎంత అంటే 21. మరి దీని నుంచి చూడండి మనల్ని ఇది కదా క్వశ్చన్ అడిగారు. 36 డివైడెడ్ బై యూ ఈజ్ నథింగ్ బట్ అప్ స్ట్రీమ్ స్పీడ్, దట్ ఈస్ b మైనస్ సి అంటే 5x మైనస్ 2x అంటే ఎంత అంటే 3x అంటే 3 3s are 9. తర్వాత ప్లస్ 45 డివైడెడ్ బై b ఈజ్ నథింగ్ బట్ 5x అంటే 5 3s are, సో 15. సో 15తో కరెక్ట్గా 3 times, 9తో కరెక్ట్గా 4 times, 4 plus 3 ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ అవర్స్? సో 7 hours. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి. ఏ ఇన్వెస్టెడ్ ₹28,000 ఫర్ 4.5 years, while B invested 8,000 more than A for a period of 3.5 years in a business. If the total profit received by them is ₹46,574, so then find the profit share of the A. మొదటిగా సో A invested 28,000 for how many years అమ్మా? 4.5 years. తర్వాత బి ఇన్వెస్టెడ్ 8,000 మోరు 28,000కి 8,000 మోరు 28 ప్లస్ 8 అంటే ఎంతమ్మా? 36. ఈ 36,000 ఎన్ని మంత్స్ అని అంటే అది ఎన్ని ఇయర్స్ అని అంటే 3.5 years. ఓకేనా? ముందుగా ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి చూడండి అమ్మా. ఈ రెండింటిని కనుక సో 5 ఎన్ని టైమ్స్ అంటే 5 9 times. సో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 7 times. అంటే ఇది 45:35 కింద తీసుకున్నాను. తర్వాత 9తో 9 4s are 36, 7 4s are 28 క్యాన్సిల్. ఫైనల్గా 1:1 అంటే సమానంగా పంచుకోవడమే అంటే ఇద్దరికి సరిసాగం. 46,574ని సో 2 భాగాలు సో 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఏ షేర్ వస్తుంది? 2తో 2 2s are 2 3s are 2, సో 2s are, అదేవిధంగా 2 8s are 16, అదేవిధంగా సో 2 6s are ఎంత అని అంటే సో ఇక్కడ ఎంత అమ్మా? ఇది 4 చూసుకుంటాం, ఇది 4. సో 2 7s are ఎంత అంటే 14. 23,287. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? In the examination, 160 students appeared. Out of 100 were boys and rest were girls. 80% of the students scored pass percentage and 10 girls failed in the exams. Find the percentage of the boys who failed out the total number of boys. ఓకేనా? సో క్వశ్చన్లో పర్సెంటేజ్ అడిగారు. మొత్తం 160 స్టూడెంట్స్ ఉన్నారంట, అందులో బాయ్స్ గర్ల్స్. ఓకేనా? బాయ్స్ గర్ల్స్ 160లో బాయ్స్ ఎంత అంటే 100 కదమ్మా. మరి మిగతా 60 ఏమవుతారు? గర్ల్సే కదా అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నారంటే 80% ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్డ్ పాస్ పర్సెంటేజ్ అండ్ ఓవరాల్గా మొత్తం అందరూ అంటే 80% అంట పాస్ అయ్యారంట. అండ్ 10% గర్ల్స్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది బాయ్స్ హూ ఫెయిల్డ్. ఓకేనా? సో మరి ఇక్కడ గర్ల్స్ ఫెయిల్డ్ అయితే 10%,
బాయ్స్ ఫెయిల్డ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓవరాల్గా పాస్ అయితే 80%, ఓవరాల్గా పాస్ అయితే 80%, ఫెయిల్ అయితే ఎంత అంటే 20%. ఈ ఎక్స్ వాల్యూ ఎంత? ఎలిగేషన్ రూల్లో ఇలా ఈ డిఫరెన్స్ తీసుకొచ్చి ఇక్కడే కదా రాస్తాం, ఇలా ఈ డిఫరెన్స్ తీసుకెళ్ళి ఇక్కడే కదా రాస్తాం. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ వాల్యూస్ అవసరం లేదు, వీటి యొక్క రేషియో అయినా సరిపోద్ది. ఇదిగోండి ఈ డిఫరెన్స్ ఇది ఇండికేట్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 10. మరి ఈ డిఫరెన్స్ ఇదే కదా ఇండికేట్ చేస్తుంది, 10 పార్ట్స్ వాల్యూ 10 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 6 కదా. మరి 26 కలిపితే ఎంత అమ్మా? 26%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు సార్ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, బేసిక్ మెథడ్ చెప్పండి అంటే ఒకసారి బేసిక్ మెథడ్ కూడా చూడండి. యాక్చువల్గా సో బాయ్స్ ఒక 100 ఉన్నారు, గర్ల్స్ ఒక 60 ఉన్నారు. ఓకేనా, బాయ్స్ ఒక 100 ఉన్నారు, గర్ల్స్ ఒక 60 ఉన్నారు. ఈ 100లో సో ఎంత పర్సెంటేజ్ అన్నది మనల్ని అడిగారు. మనకు ఆల్రెడీ ఈ 60లో అంటే 10%, 60లో 10% ఫెయిల్ అయ్యారు. 10% అంటే ఎంతమ్మా? 6 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఓవరాల్గా 160లో 80% పాస్ అయ్యారు, 20% ఫెయిల్ అయ్యారు. 10% అంటే 16, 20% అంటే ఎంత? 32. ఈ 32లో 6 మెంబర్స్ ఎక్కడి నుంచి ఫెయిల్ అయితే? గర్ల్స్ నుంచి ఫెయిల్ అయితే మిగతా 26 ఉన్నారు కదా, ఆ 26 ఎక్కడి నుంచి ఫెయిల్ అవుతారమ్మా? బాయ్స్ నుంచి ఫెయిల్ అవుతారు. ఎంతకి? 100కి. మరి పర్సెంటేజ్ అంటే మనం ఎంతకి చెప్పాలి? 100కి చెప్పాలి కాబట్టి 26%. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A man has certain number of white balls and red balls. If the total number of balls white and red is 37 and the number of white balls is 13 less than that of the red balls, then find the number of red balls with a man. సో స్టార్టింగ్ స్టేట్మెంట్లు ఏమన్నారనంటే, సో ఆయన దగ్గర వైట్ ఉన్నాయి, అదేవిధంగా రెడ్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. ఓకేనా, వైట్ ప్లస్ రెడ్. సో టోటల్ అంట 37 అంట, టోటల్ 37 అంట. ఆ తర్వాత వైట్ బాల్స్ అంట లెస్ అంట, దేంతో పోల్చుకుంటే? రెడ్తో పోల్చుకుంటే. అంటే రెడ్ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారనంటే 13 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసేయడమే. డబ్ల్యూ క్యాన్సిల్, 2r ఈజ్ ఈక్వల్స్ టు 37 + 13 ఎంత అమ్మా? సో 50. ఆర్ వాల్యూ ఎంత అంటే 50లో సగం ఎంత అవుతుందంటే 25 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా ఏంటంటే మనం ఆ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. సో మనకి పెద్ద వాల్యూ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, చిన్న వాల్యూ కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. పెద్ద వాల్యూ అడిగారు కాబట్టి 37 + 13 50 డివైడెడ్ బై 2 ఆన్సర్ 25. చిన్న వాల్యూ అడిగితే 37 - 13 24 డివైడెడ్ బై 2 12. అలా ఓకేనమ్మా. సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీస్ ఏ అండ్ బి ఈజ్ x:y. 60% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ఏ and 50% of the employees in B are males and rest are females. So the ratio of the total males and total females in both companies together is 17:13. So what is the value of 5x plus 3y? ముందుగా ఏంటంటే రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఏలో బిలో అదే విధంగా రేషియో x:y ఇచ్చారు. ఆ తర్వాత ఏలోని మేలు ఫీమేల్ ఉన్నారు, బిలోని మేలు ఫీమేల్ ఉన్నారు. ఓవరాల్గా అందులో కలిపి మేలు ఫీమేల్ రేషియో ఎంత అంటే 17:13. ఓకేనా. ముందుగా అయితే ఇందులో చూడండి అమ్మా, 60% ఏమన్నారంటే ఎంప్లాయీస్ ఆర్ ఏమన్నారమ్మా, 60% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ఏ ఆర్ మేల్స్. ఓకేనా, 60% అంటే ఫ్రాక్షన్లో 3/5 అంటే టోటల్ 5 పార్ట్స్లో మేల్ ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్. మరి మిగతా వాళ్ళు 2 పార్ట్స్ ఏమవుతారంటే ఫీమేల్ అవుతారు. అదేవిధంగా 50% అంటే ఏంటి? సగమే కదా. 50% అంటే సగమే కదా. అంటే 50% అంటే 1/2. 2 పార్ట్స్లో ఒక పార్ట్ మేల్ అయితే ఇంకొక పార్ట్ ఏమవుతారంటే ఫీమేల్ అవుతారు. ఇక్కడ కూడా మేలు ఫీమేల్. ఆ తర్వాత టోటల్ ఏ ప్లస్ బిలో మేలు ఫీమేల్ రేషియో ఇచ్చారనంటే 17:13 ఇచ్చారు. ఓకేనా, 17:13 ఇచ్చారు. క్వశ్చన్లో 5x + 3y అడిగారు. అంటే మనం యాక్చువల్గా దీనికి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది ఎక్స్లో చూపిస్తాను. ఓకేనా, ఇది ఎక్స్లో చూపిస్తాను. అదేవిధంగా ఇదేం చేస్తానంటే వైలో చూపిస్తాను. అప్పుడు మనకి ఇందులో ఉన్న ఎంప్లాయీస్కి రేషియో కావాలంటే యాక్చువల్గా అయితే మనం సో ఇది ఎంత అనంటే 5x, అదేవిధంగా అదెంత అనంటే 2y. ఓకేనా, 2y. ఈ రేషియోని ఇంకా సింప్లిఫై చేస్తే ఆల్రెడీ క్వశ్చన్లో x, y ఇచ్చారు కదా. ఒకవేళ x, y ఇచ్చారు కాబట్టి ఒక పని చేయండి, ఇక్కడ k వాడండి, అదేవిధంగా ఇక్కడ L వాడండి. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 5k is to 2L క్యాలిక్యులేట్ చేయాలి. అంటే k, L రేషియో తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది. దాని కొరకు చూడండి అమ్మా, మొదటిగా అందులో సో 3k అనేది ఏంటి అని అంటే మేలు, ఆ తర్వాత ఇక్కడ L అనేది మేల్. అక్కడ చూడండి 2k అనేది ఫీమేల్, ఇక్కడ L అనేది ఫీమేల్. ఈజ్ ఈక్వల్స్ టు ఆ రేషియోని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సో 17/30. దాని నుంచి 13 3s are 39, 17 2s are 34.
సో 34, 39 నుంచి 34 తీస్తే ఎంతమ్మా, 39లో నుంచి 34 తీస్తే సో ఎంత అనంటే సో 5k ఈజ్ ఈక్వల్స్ టు 17, 13L 17L. సో ఆ డిఫరెన్స్ ఎంత అనంటే 4L. దాని నుంచి k/L ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే 4/5, 4/5. కాబట్టి ఇక్కడ 5 4s are 20, అదేవిధంగా 2 5s are ఎంత అంటే 10. ఫైనల్గా ఈ రేషియోని ఏమని చెప్పొచ్చు అంటే 2:1, 2:1 అంటే x వాల్యూ 2 అని చెప్పొచ్చు, y వాల్యూ 1 అని చెప్పొచ్చు. x వాల్యూ 2 అని చెప్పొచ్చు, y వాల్యూ 1 అని చెప్పొచ్చు. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో 5x ప్లస్ 3y, 5x ప్లస్ 3y. సో 5 2s are 10, 5 2s are 10, అదేవిధంగా 3 1s are 3, 10 + 3 అంటే 13. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని మీరు ఎలిగేషన్ రూల్ అప్లై చేసి కూడా చేయొచ్చు. ఒకసారి ఎలిగేషన్ రూల్ అప్లై చేసి కూడా చూపిస్తా చూడండి. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేసి అయితే ఎలా అనంటే ఎలిగేషన్ రూల్ అప్లై చేసి ఎలా చూడండి. ఎలిగేషన్ రూల్లో మీరు మళ్ళీ సో రేషియోలోని చేయొచ్చు, పర్సెంటేజ్లోని కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను అంటే పర్సెంటేజ్లోని ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి పర్సెంటేజ్లో చేస్తాను. ఓకేనా. సో మొదటిగా ఏలో సో మొదటిగా ఏలో బీలో మేల్ మనకి ఇచ్చారు కాబట్టి మేల్ రిఫరెన్స్ తీసుకొని చేస్తాను. ఇక్కడ మేల్ 60%, ఇక్కడ మేల్ ఎంత అంటే 50%. ఓవరాల్గా ఎంత అంటే 17 parts అవుట్ ఆఫ్ 30. ఓకేనా. 17 parts అవుట్ ఆఫ్ 30. సో ఇంటూ 100% చేస్తున్నాను. 0 కట్ చేసేయండి, 0 కట్ చేసేయండి. సో 170/3%. ఓకేనా. వాల్యూ ఈజీగా ఉండడం కొరకు ప్రతి దాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 3 60s are 180, 3 5s are 15, 150. సో ఇది ఎంత అంటే 170. సో ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 20 అవుతుంది, ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 10 అవుతుంది. ఫైనల్గా రేషియో ఎంత అంటే 2:1. ఎప్పుడైతే 2:1 x/y రేషియో వచ్చిందో డైరెక్ట్గా 2 5s are 10, అదేవిధంగా 3 1s are 3. సో 10 + 3, 10 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 13. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ చూడండమ్మా, మెన్సురేషన్ నుంచి ఇచ్చారు ఈ ప్రాబ్లం. ఏ వైర్ వెన్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎన్క్లోజెస్ ఎన్ ఏరియా ఆఫ్ సో 1089 cm². వాట్ విల్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వెన్ ద సేమ్ వైర్ ఇస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్? ఓకేనా. సో మొదటిగా క్వశ్చన్లో ఏమంటారంటే ఇలా ఒక స్క్వేర్ ఇలా అది ఒక వైర్ని ఒక స్క్వేర్ ఫామ్లో చుట్టారు. సో సైడ్ ఏ అనుకుందాం. సైడ్ ఏ అనుకుంటే అదే వైర్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేశారంటే ఒక సర్కిల్ కింద చుట్టారు. క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఆ సర్కిల్ యొక్క రేడియస్ అడుగుతున్నారు. అసలు ఇక్కడికి మారంది ఏంటి అని అంటే పెరిమీటర్ మారదు. ఇదే వైర్ని తీసుకెళ్ళి అక్కడ చుట్టారు కాబట్టి మనకి పెరిమీటర్ మారదు. ఇక్కడ పెరిమీటర్ ఏంటి అంటే 4a, అదేవిధంగా అక్కడ పెరిమీటర్ ఏంటి అని అంటే 2πr. ఇందులో మనం ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఎలా అనంటే ఆల్రెడీ దీని యొక్క ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, అది 1089 అన్నారు. 1089ని మనం 33² కింద రాసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత 33, ఏ వాల్యూ 33. ఇప్పుడు దీని నుంచి సో 4 × 33 ఈజ్ ఈక్వల్స్ టు 2 × పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ సో ఆర్ అనుకుందాం. సో ఇదిగోండి 2తో 2 టైమ్స్, మళ్ళీ 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 11 టైమ్స్, 11తో 11 3 టైమ్స్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 3s are 21. 7 3s are 21 centimeters. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా ఏమన్నారు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ మార్క్స్ ఇస్ 47.5% ఆఫ్ ది మాక్సిమం మార్క్స్. ఎ స్టూడెంట్ పుల్కిట్ got failed by 45 marks and another student so Tushar got 232 marks and passed the exam by 42 marks. And what percentage of the marks did Pulkit get? ఓకేనా. సో పుల్కిత్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఆ స్టూడెంట్ పుల్కిత్ గాట్ ఫెయిల్డ్ బై 45 మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంకా మనకు తెలియదు, కానీ తుషార్కి వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? టీకి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 232 మార్క్స్ వచ్చాయి, కానీ ఆయనకి పాస్డ్ ద ఎగ్జామ్ బై 42 మార్క్స్. అంటే ఆయనకి పాస్ మార్క్స్ కంటే 42 ఎక్కువ వచ్చాయి. అంటే పాస్ మార్క్స్ ఎన్ని అంటే 232లో నుంచి 42 తీసేయండి, ఎంత 190 అనేవి పాస్ మార్క్స్. కానీ పుల్కిత్కి ఏం జరిగింది? సో పుల్కిత్ ఏమైందంటే 45 మార్క్స్ ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఆ 45 మార్క్స్ తీసేయండి. ఆ 45 మార్క్స్ తీసేసి ఈయనకి ఎన్ని మార్క్స్ వచ్చినట్లు? 145 మార్క్స్ వచ్చినట్లు. ఇంతకీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే పాసింగ్ మార్క్స్ అంటే 190 కదా. అంటే 190 అనేది 47.5%. 47.5నే మనం 95/2% అని రాయొచ్చు. క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే పుల్కిత్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? పుల్కిత్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? 145 అనేది ఎంత పర్సెంటేజ్? ఇదిగోండి 95తో కరెక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. సో 2 టైమ్స్ 1/2 తీసుకొచ్చండి 4 × 145%. ఓకేనా. సో 145లో ఆఫ్ లేదంటే డైరెక్ట్ చేసేయండి. 4 3s are 12, 25 అంటే 4 6s are 24. ఆప్షన్ 36లో ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది. ఓకేనా, ఒకటే ఆప్షన్ ఉంది. సో 1/4 అంటే ఎంత అంటే 0.25. సో 36.25%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అమ్మా?
the profit on B is rupees 10 more than that on A, and the ratio of selling price of A and B is 22:27. If A and B are sold at a profit of 22.22% and 20% respectively, what is the cost price of the A? సో ఇనీషియల్గా ఏమి ఇచ్చారంటే ద ప్రాఫిట్ ఆన్ బి ఈస్ 10 more than దట్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ ఏ. అంటే అసలు అమౌంట్లో రిలేషన్ దేనికోసం మాట్లాడారంటే ప్రాఫిట్ కోసం మాట్లాడారు. ఆ తర్వాత రేషియో ఎవరిది ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ది ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే పర్సెంటేజ్ ప్రాఫిట్లు ఇచ్చారు. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈ. సో మొదటిగా చూడండి అమ్మా, ఏ యొక్క ప్రాఫిట్ 22.22%. 22.22% అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమని 2/9 అని చెప్పేసి. ఓకేనా, 2/9 అని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా, సో 2/9 ఈజ్ ఈక్వల్స్ టు 22.22%. అదేవిధంగా 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అని అంటే సో 1/5. అంటే ఇక్కడ 9 parts కాస్ట్ ప్రైస్ అయితే 2 parts ప్రాఫిట్. ఓకేనా, 2 parts ప్రాఫిట్. ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 11 parts. అదే క్వశ్చన్లో ఎంత అన్నారంటే 22 అన్నారు. సో అదే సెల్లింగ్ ప్రైస్లో ఎంత అన్నారంటే 22 అన్నారు. సో దాని నుంచి కాస్ట్ ప్రైస్ అయితే 9 parts కదా. కాస్ట్ ప్రైస్ అయితే 9 parts. అదే మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ప్రాఫిట్ అయితే ఎన్ని పార్ట్స్ అమ్మా, 2 parts. ఓకేనా, ప్రాఫిట్ అయితే ఎన్ని పార్ట్స్ అంటే 2 parts. ఓకేనా, సో 11తో 11 ఎన్ని టైమ్స్ అంటే 11 2 times. 2 parts వాల్యూ అయితే ఇక్కడ 4. అదేవిధంగా 9 parts వాల్యూ ఎంత అని అంటే 9తో సో 2 parts వాల్యూ 4 కదా. సో 2 parts వాల్యూ 4 కదా, మనకి ఏంటంటే 9 parts కావాలి. సో 9 parts వాల్యూ కావాలంటే 9 2s are 18. ఓకేనా, లైక్ ఎలా అంటే ఇది 22x అనుకోండి, ఇది 4x అనుకోండి, ఇది 18x అనుకోండి. ఆన్సర్ ఖచ్చితంగా 18 ఉంది కాబట్టి ఓకేనా, 18 ఉంది. లేదంటే ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గానే ఇక్కడ 2/9 కదా, ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 9 మల్టిపుల్ అయి ఉండాలి కదా. 9 మల్టిపుల్ కూడా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి అదంతా ఏమీ చేయకున్నా కూడా సో ఇంకా అసలు ఏమి క్వశ్చన్ స్టార్ట్ చేయకముందే 22.22% అంటే సో 2/9 కాబట్టి కాస్ట్ ప్రైస్ 9 మల్టిపుల్ కాబట్టి సో 9 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి అలా డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఒకసారి చూడండి. సో దీని యొక్క కాస్ట్ ప్రైస్ 9 parts అయితే 2 parts ప్రాఫిట్. ఓవరాల్గా 9 + 2 11 parts వాల్యూ ఈ 22x అని రాసుకున్నాను. 2 parts వాల్యూ ప్రాఫిట్ 4x, ఎందుకంటే 1 part వాల్యూ 2x, 9 parts వాల్యూ ఎంత అంటే 18x. ఈ 18x మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా, ఇది చూసినట్లయితే యాక్చువల్గా ఏంటంటే కాస్ట్ ప్రైస్ 5 parts, దాని నుంచి 1 part ప్రాఫిట్ అంటే ఓవరాల్గా 6 parts. ఓకేనా, ఆ 6 parts వాల్యూ ఎంత అంటే 27x. దాని నుంచి 1 part వాల్యూ ఎంత, 1 part వాల్యూ ఎంత అంటే 3తో 2 times 9 times 9/2 అంటే 4.5x. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కదా ఇచ్చారు మనకి. డిఫరెన్స్ దేంట్లో ఇచ్చారు, ప్రాఫిట్లో డిఫరెన్స్ ఇచ్చారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 0.5x. ఆ 0.5x వాల్యూని క్వశ్చన్లో 10 అన్నారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే 18x వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా, సో 0.5x వాల్యూ 10 అయితే 0.5 అంటే ఏంటి 1/2 కదా, 1/2 కదా. ఆ 2 నటు పంపించేస్తే 20. మరి 18 parts వాల్యూ ఎంత అంటే 18 × 20. సో 18 × 20 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 360. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో అడిగారు. 2 boys ఉదిత్ అండ్ థరిత్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. టువర్డ్స్ అంటే ఏంటి అని అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని. అదేవిధంగా సో మ్యాన్ చేజెస్ అని అన్నారు అనుకోండి, చేసింగ్ అంటే సేమ్ డైరెక్షన్, టువర్డ్స్ అంటే ఏంటి అని అంటే ఆపోజిట్ డైరెక్షన్ అని. స్పీడ్ ఆఫ్ s and s+2 m/s రెస్పెక్టివ్లీ, దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 20 minutes అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 14.4 km. దెన్ ద స్పీడ్ ఆఫ్ ది థరిత్. సో అక్కడ u ఒకరు ఉన్నారు, సో అదేవిధంగా t ఒకరు ఉన్నారు. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. కాబట్టి క్వశ్చన్లో నేను ఏమంటానంటే బేసిక్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అని అంటే 14.4. ఓకేనా, 14.4 km ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ తీసుకునేటప్పుడు 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ తీసుకోవాలి. అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి s+s. సో 2s + 2 ఇంటూ 18/5. ఎందుకమ్మా 18/5? సో ఎందుకు 18/5 అంటే km/h m/s మార్చడానికి. అదేవిధంగా టైం ఎంత అంటే 20 minutes. 20 minutes అంటే ఏంటి 1/3 hours. 20 minutes అంటే ఏంటి 1/3 hours. సో 40 minutes అంటే 2/3 hours. లేదంటే అవర్లోకి మారుస్తారంటే 20/60. 20/60 అంటే 1/3 hours. దీని నుంచి 3తో 3 6 times. మళ్ళీ ఇక్కడ 6తో చూడండి అమ్మా, 6తో ఎంత అంటే 6 2s are 12. అదేవిధంగా 6 4s are 24. 5 × 2.4 ఎంత అని అంటే 12. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 2s + 2. ఓకేనా, సో దీని నుంచి 2s ఈజ్ ఈక్వల్స్ టు 12 - 2 10. s వాల్యూ ఎంత అంటే 5. క్వశ్చన్లో కనుక ఫస్ట్ పర్సన్ యొక్క స్పీడ్ అడిగితే 5, కానీ క్వశ్చన్లో ఎవరి స్పీడ్ అడిగారంటే సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ అడిగారు. ఆ సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ ఎంత అంటే s+2. ఓకేనా, s+2 అంటే 5+2. ఓకేనా, 5+2 ఈజ్ నథింగ్ బట్ 7 km/h. 7 km/h. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ డిఐ క్వశ్చన్ చూడండి అమ్మా.
సో డిఏలో ఏమన్నారు, సో పై చార్ట్ ఇచ్చారు. మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ పై చార్ట్ ఇస్తే ప్రతిసారి ఆ పై చార్ట్ యూజ్ చేసి డేటా రాయడానికి ట్రై చేయొద్దు. సో డేటా తొందరగా రాసేసుకోండి. పెన్ను పేపర్ యూజ్ చేసి అక్కడ ఏమన్నారంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, అదేవిధంగా సో ట్యూస్డే, వెన్స్డే, అదేవిధంగా థర్స్డే. సో పర్సెంటేజ్లు తొందరగా రాసుకున్నట్లయితే సో ఎప్పుడు క్వశ్చన్ చూడాలనుకున్నా కానీ జస్ట్ ఇది చూసుకొని మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇది ఎంత అంటే 12.5, ఎందుకంటే ఎగ్జామ్లో తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి స్క్రోలింగ్లో మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఓకేనా. సో 27.5%, లాస్ట్ ఇది ఎంత అంటే 15%, ఓవరాల్ వాల్యూ ఎంత అంటే 4,800. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్ చేయాలన్నా కానీ ఇక మీరు ఆ పై చార్ట్ అది చూడక్కర్లేదు. డేటా అయితే ఏమి ఇచ్చారనంటే the pie chart given below shows the percentage distribution of the number of books. అందులో ఎకనామిక్స్ ఉన్నాయి, అదేవిధంగా సైన్స్ కూడా ఉన్నాయి. సోల్డ్ బై ఎ షాప్ కీపర్ ఇన్ 5 different days of a week. అవి ఆ 5 days. ఓకేనా. సో అయితే క్వశ్చన్లో ఏంటంటే వాల్యూస్ ఏం క్యాలిక్యులేట్ చేసేనక్కర్లేదు. క్వశ్చన్ చదివిన తర్వాత చూద్దాం. వాల్యూస్ కంగారు పడి ఏం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ముందు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఆన్ మండే and Thursday together is how much more or less than the total number of books sold on Tuesday. ఓకేనా. మోర్ అన్నా లెస్ అన్న ఏంటి డిఫరెన్స్. ముందు మండే రోజున ఎంత అంటే 12.5, అదేవిధంగా థర్స్డే రోజున ఎంత అంటే 15, రెండు కలిపి ఎంత అంటే 27.5%. తర్వాత మైనస్ ట్యూస్డే రోజు ఒకసారి చూడండి అమ్మా 25%. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే సో 2.5%. 2.5% దేంట్లో 4800లో. సో అప్పుడు పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 2.5 డబల్ చేస్తే 5, 48 హాఫ్ చేస్తే 24, 5 into 24 అంటే ఆన్సర్ ఏంటి, 5 into 24 అంటే ఆన్సర్ ఏంటి, సో 120. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఇఫ్ రెస్పెక్ట్ టు రేషియో ఆఫ్ ఎకనామిక్స్ బుక్స్ టు సైన్స్ బుక్స్ సోల్డ్ ఆన్ సండే ఇస్ 5:3, దెన్ ఫైండ్ ద ఎకనామిక్స్ బుక్స్ సోల్డ్ ఆన్ సండే. ఓకేనా. ఎకనామిక్స్ బుక్స్ అడుగుతున్నారు. సో ముందుగా సండే రోజున ఎంత అనంటే 20%. 20% దేంట్లో అమ్మా, 20% దేంట్లో అంటే 48,000లో. ఓకేనా. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేశారనంటే 20% ఆఫ్ 4,800ని ఎన్ని పార్ట్స్ చేయాలనంటే 5 + 3, 8 పార్ట్స్ చేసి అందులో ఎకనామిక్స్ బుక్స్ అయితే 5 పార్ట్స్, సైన్స్ బుక్స్ అయితే మాత్రం 3 పార్ట్స్. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఎకనామిక్స్ బుక్సే కదా అడిగారు, అందుకని ఎకనామిక్స్ బుక్సే తీసుకున్నాను. ఇదిగోండి అమ్మా 8తో 8 ఎన్ని టైమ్స్ అంటే 8 6 are 48. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 2 6 are ఎంత అని, లేదంటే ఇదిగోండి 5 20s are 100, 6 into 100 అంటే 600. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఏమన్నారు, సో ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ద బుక్ సోల్డ్ ఆన్ వెన్స్డేలో చూడండి అమ్మా 27.5%. ఏ పర్సెంటేజ్ వాల్యూనైనా డిగ్రీలోకి మార్చాలంటే ఏం చేయాలంటే 18/5 చేయాలి. డిగ్రీని పర్సెంటేజ్లోకి మార్చాలంటే 5/18%. పర్సెంటేజ్ని డిగ్రీలోకి మార్చాలంటే 18/5. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా వాడుతాం. ఓకేనమ్మా. సో సాల్వ్ చేసినట్లయితే 5తో 5 5s are 25, 5 5s are 25, 5.5ని డబల్ చేస్తే 11, 18 హాఫ్ చేస్తే 9, 9 11s are ఎంత అంటే 99 degrees. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమన్నారు, సో క్వశ్చన్లో ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై వెన్స్డే ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది దట్ ఆఫ్ ట్యూస్డే. మీరు చాలామంది వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారు, వాల్యూ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. వెన్స్డే రోజున ఎంత అంటే 27.5. కంపారిజన్ ఎవరితో అని అంటే ట్యూస్డే రోజున కంపారిజన్. ట్యూస్డే ఎంత, సో 25. సో 25 కంటే 27.5 ఎక్కువ, ఎంత ఎక్కువ 2.5. అసలు 2.5 25లో ఎంత పర్సెంటేజ్, సో 2.5 25లో ఎంత పర్సెంటేజ్ అంటే 10%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు చేద్దాం అనుకుంటే 2.5 డివైడెడ్ బై సో 25 into 100%. ఇదిగోండి 25 క్యాన్సిల్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 10%. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. మొదటిగా మిస్సింగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్లో సో క్వశ్చన్ చూడగానే ముందు లాజిక్ని ఐడెంటిఫై చేయాలి. లాజిక్ని ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా, సో సడన్ ఇంక్రిమెంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మల్టిప్లికేషన్ లాజిక్కే ఉంటుంది. సో 5తో into 2 చేస్తే వస్తుంది, 10తో into 3 చేస్తే వస్తుంది. ఇక్కడ ఇంకా తెలియదు, ఇక్కడ మాత్రం 6 చేస్తే వచ్చింది. కాబట్టి అయితే ఇక్కడైతే 5 అవుతుంది, ఇక్కడైతే 4 అవుతుంది. సో 30 into 4 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 120. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇక్కడ సడన్ ఇంక్రిమెంట్ అయితే లేదు, లేదు కాబట్టి సో గ్రాడ్యువల్ ఇంక్రిమెంటే ఉంది కాబట్టి వెంటనే లాజిక్ కామన్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఇదిగోండి అమ్మా. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే సో 81,
ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే చూడండి 200 కంటే 45 ఎక్కువ, ఇది 19 తక్కువ. 45 + 19 అంటే ఎంత? 64. ఈ రెండు ఇంకా తెలియదు, ఈ రెండు తెలియదు, ఇవి తెలుసు. ఇది ఎంత అనంటే సో 25. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 9 స్క్వేర్ వాల్యూ. సో ఇది ఎంత అనంటే 8 స్క్వేర్ వాల్యూ. ఓకేనా, ఇంకా రెండు వాల్యూలు మధ్యలో ఉండిపోయి ఇది 5 స్క్వేర్ వాల్యూ. సో ఇటు నుంచి అయితే ఇది 6 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఓకేనా, ఇటు నుంచి అయితే 6 స్క్వేర్ 36 కలపాలి. దేనికి? సో 330కి 36 కలపండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే కలపడం కాదు, తీసేయాలమ్మా. 36 తీసేయాలి, 296. సో 296 కాదు, 6 తీసేస్తే సో 294. ఒకవేళ ఇటు నుంచి అయితే 7 స్క్వేర్ 49 కలిపేయండి. ఓకేనా, 245కి 49 కలిపినట్లయితే 294. సో 294 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో చూడండి అమ్మా, సో ఇక్కడ కూడా సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు. మరి సడన్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి వెంటనే మనం ఏ లాజిక్ని ట్రై చేయాలి? సో ఏ లాజిక్? కామన్ డిఫరెన్స్. ఇది చూడండి అమ్మా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 57లోని 16 తీస్తే 41. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 100లోంచి 57 తీస్తే 43. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 47. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 53. ఆల్రెడీ మీకు లాజిక్ స్ట్రైక్ అయిపోయింది. 41, 43, 47, 53 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్, నాట్ ఆడ్ నెంబర్స్, ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. మరి 53 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 59. 57 కాదు, 59. సో 200కి 59 కలపండి, 200కి 59 కలపండి. సో 259 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 24, 34, 54 క్వశ్చన్ మార్క్, 124, 174. ఇక్కడ కూడా సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. సో ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా? 10. ఈ డిఫరెన్స్ ఎంత అమ్మా? 20. ఇది తెలియదు, ఇది తెలియదు, ఇది తెలుసు మనకి. ఏమని తెలుసమ్మా? 60 అని తెలుసు. కాబట్టి సో 60 కాదు 50 అని తెలుసు, 50 అని తెలుసు. కాబట్టి నెక్స్ట్ దాన్ని 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 54 + 30, 54 + 30. సో ఆన్సర్ ఏమవుతుందంటే 84 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. రాంగ్ నెంబర్. సో అలా చూసినట్లయితే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు, గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి సో ఏం చూసుకుందాం అంటే కామన్ డిఫరెన్స్ చూసుకుందాం. ఓకేనా, కామన్ డిఫరెన్స్ చూసుకుందాం. మొదటిగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? 9 + 9 ఎంత? 18. ఓకేనా, ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నేను 9 + 9 అని ఎలా చెప్పానంటే 70 కంటే ఇటు 9 తక్కువ ఉంది, అటు 9 ఎక్కువ ఉంది. 9 + 9 18. ఓకేనా, 101, 100 కంటే ఇది 21 తక్కువ, 21 + 1 ఎంత అనంటే 22. ఓకేనా, సో ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 19లో నుంచి 1 తీస్తాను, ఎంత అంటే 18. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 41లో నుంచి 19 తీస్తే సో 22. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం 18, 22 నెక్స్ట్ 18 ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 19 వచ్చింది. అంటే రాంగ్ నెంబర్ ఏంటి? సో 160 ఈజ్ అ రాంగ్ నెంబర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులో చూడండి, 8, 27, 125, 216, 1331 అవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్సే కదా. సో 8 అంటే ఏంటంటే 2 క్యూబు, తర్వాత 37 అంటే 3 క్యూబు, 125 అంటే 5 క్యూబు, ఆ తర్వాత 6 క్యూబు, తర్వాత 11 క్యూబు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్. యాక్చువల్లీ ఇక్కడ 6 కాదు రావాల్సింది, 7 క్యూబ్ రావాలి, ఆ తర్వాత 11 ప్రైమ్ నెంబర్. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటంటే 216. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో సో ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి అమ్మా. సో యూనిట్స్ ప్లేస్ యూస్ చేసి కూడా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే 6 7s are 42, 2/1 అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2, 8 2s are 16 అంటే 6. సో 12 - 6 అంటే యూనిట్ ప్లేస్లో 6 ఉండాలి. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు నార్మల్గా చేద్దామంటే ఇదిగోండి 77 × 6 / 21 - 8 2s are ఎంత అంటే 16 ఈజ్ ఈక్వల్స్ టు x. 7తో 7 11s are 7 3s are 3తో 3 2s are 11 2s are 22 - 16 is equals to so 22 - 16 is equals to so 6. Option E is the correct answer. 4 × 65 / 13 whole square plus 15% of 500. Correct గా 13 తో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. సో 5 4s are 20 square plus పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి, 15 5s are 75. సో 400 + 75, 400 + 75, 20 square 400 + 75 475. Option C is the correct answer. 31 square - 22 square - 12 square. ఓకేనా. సో చిన్న వాల్యూసే కాబట్టి యూనిట్ స్పేస్లో యూస్ చేసేద్దామంటే అన్నీ సేమ్ ఉన్నాయి. చిన్న వాల్యూలే కాబట్టి నార్మల్గా చేసేద్దాం. సో 31 square వాల్యూ 961, 22 square వాల్యూ 484, 12 square వాల్యూ 144. ఓకేనా, ఈ 144 అలా తీసేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 340 అవుతుంది. ఓకేనా. సో 300 సో ఇక్కడ 484లో నుంచి 22 square వాల్యూ 484, అందులో నుంచి 144 తీయకూడదు. యాక్చువల్ కలపాలమ్మా, ఎందుకంటే 2 మైనస్లు ఉన్నాయి కదా, కలపాలండి. సో అలా తీసేయొద్దు, ఇలా చేద్దామండి. ఎలా అంటే ఇక్కడ సో 11 పెట్టుకోండి, 11 - 8, 11 - 8 అంటే ఎంత అంటే 3.
ఇక్కడ ఇంకా ఎంత అంటే 5 ఉంటుంది. 5 మైనస్ 8 ఎంత -3 -4 అంటే -7 అంటే మళ్ళీ ఏమొస్తుందంటే 3. సో 2 3లతో ఎండ్ అయి ఉన్న ఆప్షన్ ఏముందంటే ఆప్షన్ బి ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నేను ఏం చేశానంటే 1 - 4 -3 -4 అంటే -7. సో -7 అంటే అప్పుడు ఏం రాయాలనంటే మనం ఇక్కడ చూడండి 1 - 4 -3 -4 అంటే -7 దానికి +10 కలిపేసి సో ఏం చేశానంటే 3 రాశాను. ఇక్కడ ఇంకెంత ఉంటుందో 5 -8 అంటే -3 -4 అంటే -7 అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే -1 చేసి ఇక్కడ 3 రాశాను. 8 - 4 -1 అంటే 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 333 అవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆప్షన్స్లో యూనిట్స్ ప్లేస్లు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అంత క్యాలిక్యులేషన్ అంతా చేయొద్దు. 1 + 1 2 తర్వాత 7 7s are 49 ఆ తర్వాత సో 1 + 1 2 2 - 9 -7 -7 + 3 ఈజ్ ఈక్వల్స్ టు -4 -4 -1 అంటే -5. సో -5 వచ్చిందంటే ఖచ్చితంగా సో యూనిట్ ప్లేస్లో ఏమి ఉండాలమ్మా 5 ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లేదు సార్ మాకు ప్రాసెస్ కావాలనుకుంటే స్పీడ్గా సాల్వ్ చేసేయడమే. ఎంత అంటే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఎలా అంటే 7 7s are 49 7 4s are 28 + 4 32 7 1s are 7 + 3 10 7 2s are 14 + 1 15 15029. ఓకేనా. సో ఆ తర్వాత ఇదిగోండి ఇలా చేసేయండి. ఎలా 1 + 1 2 సో 2 - 9 -7 -7 + 3 సో -4 - 1 అంటే -5 ఇక్కడ +5 రాయండి. ఇక్కడ -1 క్యారీ చేయండి. అదే బారో తీసుకోండి. అప్పుడు 4 ఉంటుంది. 4 + 2 ఎంత 6 6 - 2 4 తర్వాత సో 4 + 6 10 10 - 8 అంటే ఎంత అంటే 2 సో 25. ఆ తర్వాత ఇక్కడ ఇంకా సో 2 + 3 5 5 - 0 5 తర్వాత 5 + 5 10 సో 10 అంటే ఇక్కడ 0 పెట్టండి. తర్వాత 1 క్యారీ కింద ఫార్వర్డ్ చేయండి. సో 1 + 3 4 4 + 7 11 సో 11 -15 -4 + 4 ఎంత అంటే 0. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 25. అదంతా చేయొద్దు. యూనిట్స్ +5తో ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్లో సో 598 డివైడెడ్ బై 7² 49 - 3 7² 49 - 3 అంటే 46 ఇంటూ ఎంత అంటే 13. సో 2తో 223 టైమ్స్ 2తో 2 2s are 2 9s are 2 9s are ఇంక ఈ తర్వాత యూనిట్ ప్లస్ యూసేజ్ మళ్ళీ చేయొచ్చు. సో 9 3s are ఎంత అంటే 20 సో 7/3 అంటే 3తో 7 రావాలంటే 3 9s are 27 అంటే యూనిట్ ప్లేస్లో 9 ఉండాలి. సో 169 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు కంటిన్యూ చేద్దాం అనుకుంటే 23 1s are 23 23 3s are 69 13 13s are ఎంత అంటే 69 169 అదే 169. సో ఆప్షన్ ఈ 169 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో క్లియర్. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. ఓకేనమ్మా. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే వాళ్ళకు కూడా సో ఈ సెషన్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకే. ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్కి అదేవిధంగా ఎస్బీఐ పీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. అలాగే ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్లో ఎస్బీఐ పీఓ ఎస్బీఐ క్లర్క్ని టార్గెట్ చేస్తూ ఇచ్చిన క్వశ్చన్స్ కానీ మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకనంటే ఏ బ్యాంక్ ఎగ్జామ్లో అయినా కానీ సిమిలర్ ప్యాటర్న్ సిమిలర్ సిలబస్ కాబట్టి సో బ్యాంకింగ్ సెక్టర్లో దగ్గర 30+ నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ అన్నింటికి సంబంధించి దగ్గర ఒకటే సిలబస్ ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ కాబట్టి ఒక బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే నియర్లీ 30+ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టే. కాబట్టి సో మీరు ఓన్లీ ఎస్బీఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే చూడాలని ఏమీ లేదు. ఏ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ ఈ క్వశ్చన్స్ అన్నింటినీ వాచ్ చేసి సో తద్వారా ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనమ్మా. సో ఈ సెషన్స్ అన్ని అందరికీ యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.